అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. ఈ ఏవియన్ వల్ల వచ్చే తొంటి నొప్పి సమస్యతో బాధపడే యొక్క పేషెంట్ల యొక్క సంఖ్య చాలా గణనీయంగా పెరిగిందండి, ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత. అండ్ మన ఛానల్ వ్యూవర్స్కి కూడా ఈ ఏవియన్ సమస్య గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో వాళ్ళు అడిగిన కొన్ని డౌట్స్కి క్లారిఫికేషన్ అంటే సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తానండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఏవియన్ సెకండ్ స్టేజ్లో ఉన్నది నాకు వితౌట్ సర్జరీ క్యూర్ అవుతుందా? ఏవియన్ సెకండ్ స్టేజ్ అంటే ఇది ఎర్లీ స్టేజ్ అనండి. సో ఇందులో 4 స్టేజెస్ ఉంటాయి, 1, 2, 3, 4. సెకండ్ స్టేజ్లో ఏంటంటే బాల్ యొక్క షేప్ అనేది ఏం మారదు. సో డెఫినెట్లీ సర్జరీ లేకుండా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందండి. దీనికి ప్రత్యేకంగా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, బిస్ఫాస్ఫోనేట్స్ అని. కొంచెం లాంగ్ రన్లో ఒక 2 to 3 years వాడుకుంటే ఒక 70 to 80% వరకు మీకు క్యూర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇంకా సెకండ్ క్వశ్చన్, డాక్టర్ గారు నాకు ఏవియన్ సెకండ్ స్టేజ్లో ఉందండి, సర్జరీ చేసి హిప్ బాల్ మార్చారని చెప్పి ఒక డాక్టర్ గారు చెప్పారు. కాకపోతే నాకు ఎటువంటి నొప్పి లేదు అండ్ నొప్పి లేకుండాను ఆర్థరైటిస్ అంటే ఈ స్టేజ్ ప్రోగ్రెషన్ అది జరుగుతుందా అని అడిగారు. సెకండ్ స్టేజ్లో ఉంటే యూఆర్ లక్కీ అండి, ఇది ఎర్లీ స్టేజెసే. సో మెడిసిన్స్తో తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే మీకు అసలు సిమ్టమ్స్ కూడా ఏమీ లేవు అని అంటే కనుక మీరు హ్యాపీగా ఉండొచ్చండి. అండ్ బరువు అనేది పరిమితిలో ఉంచుకోవాలి అండ్ ఈ మెడిసిన్స్ అనేవి కొంచెం లాంగ్ రన్లో వాడుకోవాలి. అండ్ లాస్ట్ మీరు అడిగిన దానికి ఏంటంటే నొప్పి లేకుండా ఈ స్టేజ్ ప్రోగ్రెషన్ జరుగుతుందా, ఆర్థరైటిస్ వచ్చేస్తుందా అంటే అట్లా ఎప్పుడు జరగదండి. వెన్ యు ఆర్ సిమ్టమాటిక్, మీకు నిజంగానే బాగా ఇబ్బంది ఉన్నది అని అనుకున్న రోజే మేబీ యూ నీడ్ సర్జరీ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎంఆర్ఐలో ఏవియన్ గ్రేడ్ 2 or 3 అని ఇచ్చారు. అండ్ నాకు కొంచెం పెయిన్ ఏంటంటే నీ జాయింట్లో కూడా వస్తుంది అండ్ నా వాకింగ్ స్టైల్ కూడా మారిపోతుంది అండ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అడిగారు. ఎస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం లాంగ్ రన్లో స్టెరాయిడ్స్ అయినా వాడితే ఏవియన్ అనేది చూస్తామండి హిప్ జాయింట్స్లో. అండ్ తొంటి నొప్పి సమస్య ఉంటే కనుక మోకాలు కూడా మనకేంటంటే ఐదర్ బికాస్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ సమ్ న్యూరోపతిక్ పెయిన్ వల్ల కూడా ఈ నీ జాయింట్ పెయిన్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. అండ్ చాలా మందిలో చూస్తామండి రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఏవియన్ ఈ రెండు కలిపి కూడా చాలా మందిలో ప్రెజెంట్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఈ ఏవియన్ హిప్ కి పిఆర్పి ఇంజెక్షన్ పనిచేస్తుందా? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ పిఆర్పి ఇంజెక్షన్ యాజ్ సచ్ అనేది ఏం పనిచేయదండి. అంటే మీరు పిఆర్పి ఇంజెక్షన్ తయారు చేయించేసుకుని హిప్ జాయింట్ లోకి బాల్లో కానీ ఇచ్చేసుకుంటే ఇది పనిచేయదండి. ఇది కేవలం కోర్ డీకంప్రెషన్ అనే డ్రిల్లింగ్ ఆపరేషన్ తో పాటుగా ఆ డ్రిల్ హోల్ లోపలికి ఈ పిఆర్పి ఇచ్చి దాన్ని ఏంటంటే బయటికి రాకుండా కొన్ని జెల్ ఫోమ్ మెటీరియల్స్ ఉంటాయండి, వాటికి పూడిస్తే తప్పితే ఈ పిఆర్పి ఇంజెక్షన్ అనేది అక్కడ హిప్ జాయింట్ లో ఉన్న బాల్లోకి వెళ్ళి అది పని చేయటం అనేది జరగదు. సో సింగిల్ గా అయితే పనిచేయదు, అలాంగ్ విత్ కోర్ డీకంప్రెషన్ సర్జరీ ఇట్ వర్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇది కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి ఒక వీడియోలో చూపించడం జరిగింది. మీరు కెన్ వి అవాయిడ్ సర్జరీ డూయింగ్ దీస్ ఎక్సర్సైజెస్? సర్జరీ కంప్లీట్గా అవాయిడ్ చేయటం అనేది చెప్పడం కష్టం అండి. ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్కి కోఆపరేట్ చేయడానికి, అంటే ఈ ఫిజియోథెరపీ టైప్ అనమాట. అంటే ఆ మెడికల్ ట్రీట్మెంట్ అనేది మోర్ ఎఫెక్టివ్గా ఉండటానికి, మీ జాయింట్లో అనేది స్టిఫ్నెస్ పెయిన్ తగ్గడానికి ఈ ఎక్సర్సైజ్ అనేవి పనిచేస్తాయి. కానీ ఒకవేళ సర్జికల్ ఇండికేషన్ ఉంటే కనుక సర్జరీ చేయించుకోవడమే బెటర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏవియన్ పేషెంట్స్ కెన్ డూ సైక్లింగ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బ్లడ్ సప్లై, అవునా కాదా అని. యా, డెఫినెట్లీ ఏవియన్ పేషెంట్స్కి నేను చెప్పేది కూడా లో ఇంపాక్ట్ యాక్టివిటీ అండ్ ఎక్సర్సైజ్ ఈ సైక్లింగ్ అండి. అండ్ వాకింగ్, చక్కగా ఈ వాకింగ్ అని సైక్లింగ్ అని చేసుకోవచ్చండి. ఎందుకంటే ఒక్కసారి కనుక వెయిట్ పెరగడం జరిగింది అనుకోండి, డెఫినెట్లీ ఈ హిప్ జాయింట్ బాల్ మీద ప్రెషర్ అనేది పెరుగుతుంది అండ్ స్టేజ్ ప్రోగ్రెషన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా సైక్లింగ్ అని వాకింగ్ అని లో ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ సచ్ ఈ సైక్లింగ్ వల్ల బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది అని ఎక్కడ మనకి శాస్త్రీయ పరిశోధనలో కూడా నిరూపణ లేదండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ ఏవియన్ రివర్స్ అయిన పేషెంట్స్ ఉంటారా? యా, ఏవియన్ రివర్స్ అవ్వడానికి మేబీ ఇట్ టేక్స్ 2 to 3 years ఆర్ 3 to 4 years అండి. బట్ ఏవియన్ రివర్స్ అయిన పేషెంట్స్ చాలా మంది ఉంటారు. కాకపోతే ఈ ఏవియన్ రివర్స్ అయిందా లేదా అనేది ప్యూర్లీ మనం సిమ్టమటాలజీ అంటే మీ నొప్పి యొక్క తీవ్రత బట్టి, తర్వాత హౌ ఆర్ యూ ఫీలింగ్ అండ్ మీ వాకింగ్ స్టైల్ బట్టి మేము అసెస్ చేస్తాం, ఎక్స్రేస్ బట్టిను. కాకపోతే ఎంఆర్ఐలో కూడా ఈ స్టేజ్ వెనక్కి రావటం, ఎక్స్రేల్లో కూడా ఈ స్టేజ్ వెనక్కి రావటం, ఇవన్నీ కూడా మనకి అసెస్ చేయడం కష్టం అండి. ప్యూర్లీ ఏంటంటే క్లినికల్ సిమ్టమ్స్ బట్టే ఈ ఏవియన్ అనేది వీళ్ళకి తగ్గిందా లేదా అనేది మనం చెప్పడం జరుగుతుందండి. సో ఇవాళ ఈ ఎపిసోడ్లో కొన్ని క్వశ్చన్స్ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నానండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని క్వశ్చన్స్ తీసుకుని డెఫినెట్లీ వాటికి క్లారిఫికేషన్స్ అనేవి మనం పరిశీలిద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.